తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. పివి నరసింహారావు ఎలా ప్రధానమంత్రి అయ్యారో నేను కూడా అలాగే సీఎం అవుతాను, నేను సీఎం కావాలనేది ప్రజల మనసులో ఉంది, వాళ్ళు కోరుకుంటుంది కూడా అదే అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకున్నటువంటి రాజకీయ జీవితంలో 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చాను, 36 ఏళ్లకే మంత్రినయ్యాను, 55 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది, ఏ ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించినటువంటి 17 శాఖలకి తను బాధ్యత వహించానని, తనకి సీఎం అయ్యే అర్హతలున్నాయి, సడన్గా తనకు సీఎం అయ్యే అవకాశం వస్తుంది అంటూ జానారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. జానారెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఫస్ట్ లిస్ట్లో నాగార్జున సాగర్ నుంచి తన కుమారుడు జయవీర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. అయితే జానారెడ్డి ఎలా సీఎం అవుతారు? 6 నెలల్లోనే తన కుమారుడు రాజీనామా చేస్తారు. అప్పుడు వచ్చేటువంటి ఉప ఎన్నికలో తను గెలుపొందుతాను, సీఎం అవుతాను, కావాల్సినటువంటి అన్ని అర్హతలు తనకున్నాయని చెప్తున్నారు జానారెడ్డి. అయితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మాత్రం సీఎం అభ్యర్థి ఎవరు అనేది చెప్పకుండానే ఎన్నికల బరిలోకి దిగుతుంది. గతంలో అయితే ప్రతి ఒక్కరూ నేనే సీఎం క్యాండిడేట్ అని చెప్పుకునేవారు. ఇప్పటిదాకా నేనే సీఎం క్యాండిడేట్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఎవరూ లేరు. అయితే జానారెడ్డి మాత్రం అందరికంటే భిన్నంగా, అందరికంటే ముందే తానే సీఎం అవుతానంటూ అనౌన్స్ చేసుకున్నారు. అయితే ఇంట్రెస్టింగ్గా ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం 4 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ 4 మెన్ కమిటీకి అధ్యక్షుడిగా జానారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం నేనే అవుతాను అని ప్రకటించడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థం పడుతోంది. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోలేదు. యూజువల్గా ఎన్నికలకు వెళ్ళిన తర్వాత మేమే అధికారంలోకి వస్తాము, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే ఏర్పడుతుంది, డిసెంబర్ 9న తొలి సంతకం ఇది చేస్తాము, డిసెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో అధికారం మారుతుంది అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం సీఎం ఎవరు అనేది ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. బట్ జానారెడ్డి ఎందుకని అంతలా రెస్పాండ్ అయ్యారు, తన మనసులోని మాటని నాగార్జున సాగర్లో ఎందుకు బయట పెట్టుకున్నారు అనేది కీలకంగా మారింది. గతంలోనే చాలా వరకు కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకునేవాళ్ళు. సీనియర్లే ఆల్మోస్ట్ 10 మంది దాకా తామే సీఎం అంటూ అనౌన్స్ చేసుకునేవాళ్ళు. అయితే ఈసారి అంతా సద్దుమణుగుతోంది. అధికారం దిశగా మేము ముందుకెళ్తాము, అందరినీ సెట్ చేసుకుంటున్నాము, లేకుంటే ఒక మెట్టు కాదు 10 మెట్లు దిగుతాను అంటూ రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేసి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంత సడన్గా జానారెడ్డి తన మనసులోని మాటను ఎందుకు బయట పెట్టుకున్నాడు అనేది కీలకంగా మారింది. అదే కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. ఉన్నటువంటి గ్రూపుల్ని, అసంతృప్తుల్ని, అలకల్ని, ఆగ్రహాల్ని అందరినీ పాసిఫై చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి 4 మెన్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి జానారెడ్డి ఇలాంటి కోరికను బయట పెట్టడం, అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజల మనసులో అదే ఉంది అంటూ తన మనసులోని మాటని జానారెడ్డి బయట పెట్టడం అనేది ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేది ఒక ఆసక్తికరంగా మారింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. ఇక సీఎంకి సంబంధించి చూస్తే అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరు సీఎం అవుతారు అనేది కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ముందంతా ఫోకస్ ఎన్నికలు, ఆ తర్వాత అందులో సాధించాల్సినటువంటి విజయాల గురించే ఫోకస్ పెట్టుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం గతంలోనే సీఎం అయ్యే అర్హత, అవకాశాలు సీతక్కకు కూడా ఉండొచ్చు, భవిష్యత్తులో సీఎంగా సీతక్కని సీఎం అయ్యే అవకాశం వరించవచ్చు అంటూ అమెరికాలో మాట్లాడారు. ఇక ఆ తర్వాత ఎవరు ఇప్పటిదాకా రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్రం కానీ, జాతీయ నాయకులు కానీ, అధిష్టానం ఎవరు మాట్లాడినప్పుడు జానారెడ్డి మాట్లాడడం అనేది భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి అసంతృప్తులను బుజ్జగించేటువంటి ఆ టైంలో సీఎంకి ఉన్నటువంటి అర్హతలు కావచ్చు, లేకుంటే సీఎం అభ్యర్థులని బుజ్జగించే అవకాశం ఎవరికి ఇస్తారు? ఇప్పుడైతే 4 మెన్ కమిటీకి జానారెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. ఆ టైంలో కరెక్ట్గా వీళ్ళు అనుకున్నట్టుగా విజయం సాధిస్తే, అనుకున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే బుజ్జగించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? రేసులో అయితే ముందు నేనున్నాను, నేనే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, కావాలి అంటూ అందరూ కోరుకుంటున్నారు అంటే తన మనసులోని మాట బయట పెట్టినటువంటి జానారెడ్డిని బుజ్జగించడానికి ఎవరు బరిలోకి దిగుతారు? అప్పుడు ఏ అధ్యక్షతన లేకుంటే ఏ 4 మెన్ కమిటీ ఏర్పడుతుంది? ఇవన్నీ ఆసక్తికరంగా మారాయి. అయితే అప్పుడే
ఎందుకని సీఎం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేది కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు, రాష్ట్ర నాయకత్వం కూడా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. సో ఎవరు అవుతారు, ఎవరు ఉండబోతున్నారు, కేవలం సీఎం అభ్యర్థిగానైనా లేకుంటే విజయాల మీద కూడా ఫోకస్ పెడతారు, అసంతృప్తులను ఎవరు బుజ్జగిస్తారు? ఇప్పుడే జానారెడ్డి నుంచి ఈ స్వరం వచ్చిందంటే బుజ్జగింపుల పర్వం ఇంకా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేటువంటి చర్చ. సో ఇప్పటికైతే ఈ కథ ముగిసిపోలేదు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ కథ కంటిన్యూ అవుతుంది, ఎపిసోడ్ ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు కాంగ్రెస్లో లీడర్లు.